సో ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి కడి చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ పచ్చి కొబ్బరికాయ కావాలి ఒకటి. పచ్చి కొబ్బరికాయను గ్రైండర్ మిక్సీలో మెత్తగా పట్టి ఉంచాలి. సో తర్వాత టమాటా కావాలి. నేనైతే ఒక టమాటా తీసుకున్నాను. ఆనియన్ కావాలి, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి. తర్వాత గ్యాస్ ఫస్ట్ ఆన్ చేసి కడాయి పెట్టి దానిపైన తగినంత ఆయిల్, మనం ఎలా యూస్ చేసుకుంటామో ఇంట్లో ఎంత వాడుకుంటామో అంత ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడి అవ్వగానే ఆవాలు తగినంత వేసుకోవాలి. ఆవాల తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు ఫ్రై అవ్వగానే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు బాగా మాడనివ్వద్దు, కొంచెం దొరవెచ్చగానే ఉన్నప్పుడే కరివేపాకు అవన్నీ వేసినాక ఉల్లిగడ్డలు బాగా మెత్తగా చేసి ఉంచాలి. కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలను పెద్దగా కూడా ఉంచకూడదు, కర్రీ అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో మెత్తగా ఉన్న ఉల్లిగడ్డని మెత్తగా చేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిగడ్డల వాసన పోవాలి, ఇంకా కర్రీ టేస్ట్గా రావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. సో మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు, తక్కువ కూడా వేసుకోవద్దు. సో కర్రీకి తగినంత మనకు అర్థమవుతుంది కదా, ఆ కర్రీకి ఎంత సరిపడుతుందో అంతే వేయాలి. సో రెండు బాగా కలిపి అది కొంచెం కలర్ చేంజ్ అనేది రావాలి, బ్రౌన్ కలర్లోకి. ఆనియన్ అనేది కొంచెం రాగానే పసుపు తగినంత వేసుకోవాలి. పసుపు వేసుకొని కలపాలి కర్రీని మంచిగా. కొంచెం ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతున్నప్పుడు చాలి. తర్వాత ఫ్రై అవ్వగానే కొంచెం టమాటా, నేనైతే ఒక టమాటా అనేది తీసుకున్నాను. ఆ టమాటాను కూడా చిన్న ముక్కలుగా చేయాలి. టమాటాను కట్ చేసి వేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు కలిపి ఉంచాలి. టమాటా వేసి మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి. టమాటాని మెత్తగా అయినప్పుడు కొంచెం కారం పొడి, మనం తగినంత స్పైసీ తినేటోళ్ళు స్పైసీ వేసుకోవచ్చు, నార్మల్గా ఉంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. మేమైతే మీడియం తింటాం కాబట్టి నేను అంత ఎక్కువ వేయలేదు. సో కర్రీకి తగ్గుతూ వేసుకున్నాను. కారం పొడి వేసి కర్రీని బాగా కలుపుకోవాలి. అది కొంచెం వాసన అనేది పోవాలి. ఒక 5 మినిట్స్ ప్లేట్ ఉంచాలి మనం. తర్వాత 5 మినిట్స్ తర్వాత ఉప్పు అనేది తగినంత కొంచెం వేయాలి కర్రీలో. ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఫైనల్లీ మనం మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరి ఉంటుంది కదా మెత్తగా, ఇగో ఆ పేస్ట్ టైప్లో ఉంచాలి. సో దాన్ని అనేది కర్రీలో వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలపాలి. కలిపి వాటర్ తగినంత, మనం ఎంత సూప్ వాడతామో దానికి తగ్గట్టు, మరీ పలసగా ఉండొద్దు, ఎక్కువ కూడా ఉండొద్దు. బాగా కలిపి ఒక 10 మినిట్స్ తర్వాత కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇలా అవుతుంది.